ఓకే. కానీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటది గానీ, ఎంపీ గెలిస్తే ఏముంటది ఢిల్లీ పోయి ఉంటాడు కాబట్టి ఆయన చేసేది ఏముంది అనేటువంటి ఒక ప్రశ్న వస్తది. బేసిక్గా ఒక ఎంపీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఢిల్లీలో ఉంటేనే కదా అన్ని ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ అండర్స్టాండింగ్ చేసుకుని ఢిల్లీలో వెళ్ళి ప్రజెంట్ చేస్తేనే కదా మనకు ఎమ్మెల్యేల గారు అందరితో కలిసే కదా ఎంపీ పనిచేస్తారు. ఓకే. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఒక ఎంపీ ఒక ఒక కూర్చొని మాట్లాడి ఎక్కడెక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, సో ఎక్కడ ఫండ్స్ అని ప్రయారిటైజ్ చేసుకొని ఏ ఏరియా మనకి ఇంపార్టెంట్, ఏం ప్రయారిటీ ఇవ్వాలి అది చేసుకుని ఢిల్లీకి వెళ్ళి మనం పార్లమెంట్ కూర్చొని ఇష్యూస్ని తీసుకొని మనం బడ్జెట్ తీసుకొస్తుంది. అదే కదా ఒక ఆదిలాబాద్‌ని ఎందుకు ఎంచుకున్నారు? ఆదిలాబాద్‌తో పాటు ఎస్టీ రిజర్వ్డ్ ఇంకోటి మహబూబాబాద్ కూడా ఉన్నది. నేను అదే చెప్పాను, నాకు లోకల్ అదే కదా, నాకు మహబాద్లో ఎవరు లేదు. ఓకే. నాకు ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, నా ఇల్లు ఉంది, నాకు పెళ్లి చేసుకున్నా. నన్ను ఆదిలాబాద్ అల్లుడు అంటారు అందరూ. ఆదిలాబాద్ అల్లుడు ఇప్పుడు నన్ను కొడుకు కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఓకే. సో అక్కడ ఇది ఉంది నాకు మహబాద్. నాకు ఆల్రెడీ అక్కడ గెలిచినటువంటిది బీజేపీకి కొంత బలం ఉన్నటువంటి ఏరియాకి పోయి మీరు టికెట్ అడుగుతున్నారు కానీ బీజేపీ తక్కువ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి ఎందుకు కష్టపడేటువంటి అవకాశం తీసుకోవట్లేరు? ఒకటి మీకు గుడ్ క్వశ్చన్. బేసిక్గా ఏంటంటే మనకు కొన్ని సందర్భాల్లో మినిమం పరిచయాలు అయితే ఉండాలి కదా. ఓకే. రాజకీయం ఒక దగ్గరికి వెళ్ళి చేయాలంటే మినిమం పరిచయాలు ఉండాలి. ఓకే. నాకు అక్కడ బేసే లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతారు, నీకు ఇక్కడ ఏమీ లేదు కదా, ఎవరు పరిచయం లేదు, రిలేషన్ లేదు, ఏం లేదు, ఓకే. ఎలా వెళ్ళి నేను స్టార్ట్ చేస్తాను? అదే ఇక్కడ అనుకోండి, నాకు ఏరియా తెలుసు, నాలెడ్జ్ తెలుసు, వాళ్ళ మనుషుల గురించి తెలుసు, నేను తిరిగిన వాళ్ళ మధ్యలో ఆల్రెడీ, కాబట్టి నా కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి అక్కడ చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ మీ బ్రదర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసాడు అనుకోండి, దేవరకొండ ఓన్ బ్రదర్ కదా. ఓన్ బ్రదర్. సొంత అన్ననే బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. మళ్ళీ తమ్మునికి కూడా ఎంపీ టికెట్ కావాలంటే ఒక కుటుంబంలో ఎన్ని టికెట్లు ఇస్తారు? అట్లా అని ఏం ఇది ఉండదు కదా. పార్టీ ఎప్పుడు ఎట్లా చూస్తుంది అంటే, ఓకే, ఇప్పుడు తను చేసింది తన ఏరియా అక్కడ వేరు, ఎమ్మెల్యేగా చేసింది వేరు. పార్టీ చూసేది నిజంగా కుటుంబము. ఈ పార్టీ కుటుంబ పాలన పార్టీ కాదు కదా అసలు. ఓకే. హైరార్కీ వేరే పార్టీ లాగా కాదు ఇది. అందుకనే అంటున్నా. కానీ అట్లా ఒకటే కుటుంబం నుంచి 2 టికెట్లు ఇవ్వాలంటే ఇబ్బంది కాదా? రేపు పొద్దున పార్టీలో ప్రశ్నలు వేస్తారు కదా జనాలు కూడా. అంటే చెప్తున్నా, నేను చేసే పోర్ట్ఫోలియో వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో 2 టికెట్లు అడిగితే అది వేరు. ఓకే. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓకే. అండ్ మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం, మేము కూడా కష్టపడ్డాం. నేను చాలా కష్టపడ్డా పార్టీ కోసం. ఓకే. నల్గొండ డిస్ట్రిక్ట్లో అసలు బీజేపీ పార్టీ లేనిది మేము దాన్ని ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ 10,000 ఓట్స్ తీసుకొచ్చాం. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినాం మేము. ఓకే. సో పార్టీ కోసం మేము అంత కష్టపడతాం. సో పార్టీ కూడా మాకు రికగ్నైజ్ చేస్తుందని చెప్పి అనుకొని మేము ఇంకా పని చేస్తూనే ఉన్నాం, పని చేస్తుంటూ ఉంటాం. ఓకే. టికెట్ ఇవ్వకపోతే మిమ్మల్ని రికగ్నైజ్ చేయనట్టు, మీ వర్క్ని రికగ్నైజేషన్ చేయనట్ట పార్టీ? లేదు, పార్టీ నేను రికగ్నైజ్ చేయలేదు అని చెప్పలే కదా. అంటే టికెట్ ఇవ్వకపోతే రికగ్నైజ్ చేయనట్టే కదా, మీ కష్టానికి తగ్గ అట్లా ఏం లేదు. పార్టీ ఈ రోజు కాకుండా ఇంకోసారి ఎప్పుడైనా గుర్తిస్తుంది కదా. ఆ నమ్మకం ఉందా? నమ్మకం ఉంది 100%. ఇది కాకుండా ఇంకో పొజిషన్ వస్తారు. ఓకే. ఇప్పుడు నాకు నిజంగా నాలో టాలెంట్ ఉంది అంటే, నా మీద నమ్మకం ఉందంటే పార్టీకి, నువ్వు సరే ఇది కాదు ఇంకో పొజిషన్ తీసుకొని ఇస్తారు పార్టీ. ఆ నమ్మకం, గట్టి నమ్మకం ఉంది నాకు. ఓకే. అంటే ఏదో ఒక పొజిషన్ అయితే 100%. ఇప్పుడు మా కమ్యూనిటీని తెలంగాణలో మేము పార్టీ క్యాడర్ని పెంచాలంటే కంపల్సరీ నాలాంటి వాళ్ళు అవసరం పార్టీ. ఓకే. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను పార్టీ మా క్యాడర్ని, ఓకే, కమ్యూనిటీలో ఉన్న క్యాడర్ని. సో కంపల్సరీ గట్టి నమ్మకం ఉంది నాకు. అంటే మీరు ఒక అవినాష్ సర్దార్ వచ్చినంత మాత్రాన లంబాడా కమ్యూనిటీ అంతా కూడా బీజేపీకి వస్తున్నటువంటి అందరూ వస్తారని నేను చెప్పలే కదా. నా వంతు 10% చేంజ్ చేసినట్టే కదా. ఓకే. అంత తెలంగాణలో మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? 100% ఒక పవర్లో ఇప్పుడు ఒక పార్టీలో అధికారం ఉంటేనే కదా ఎవరైనా మనకి వాల్యూ ఇస్తారు. అది ఈ రోజు నేను బీజేపీ నాయకుడిగా నార్మల్ కార్యకర్త లాగానే వెళ్తే ఎవడు ఇది, మీరు కూడా అన్నా కానీ ఎవరైనా కానీ అంతే. అదే ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చి పొజిషన్ ఉంటేనే కదా 10 మంది వస్తారు మన దగ్గరికి, ఇష్యూస్ చెప్తారు, సాల్వ్ చేస్తారు లేదని చెప్పి. సో డెఫినెట్గా వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు పొజిషన్ వస్తుంది, నాకు పార్టీ రికగ్నైజ్ చేస్తుందని నమ్ముతుంది. ఓకే. మొత్తం ఏదో రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక పవర్ సాధించేటువంటి దిశగా మాత్రం వెళ్తున్నారు. అంటే ఒకటి పవర్ పొజిషన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం కష్టపడతాం కాబట్టి పార్టీ ఆశిస్తున్నాం. ఊరికే అయితే నేను షో ఆఫ్ చేసుకొని తిరుగుతాను, నాకు పొజిషన్ అయితే నేను అడగను. మీరు ఇప్పటికైనా వెళ్ళి అడగండి. ఆదిలాబాద్లో నేను వెళ్ళిన 10-20 రోజుల్లో నేను ఏమేమి యాక్టివిటీస్ చేసినా, నాకెంత నేను పేరు సంపాదించుకున్నా ఈ 25 రోజుల్లో మీరు చూడండి. అది ఇలా కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ స్టేచర్లో ఈ టైంలో ఆ స్పీడ్ ఆఫ్ వర్క్ కంపల్సరీ అవసరం. అందరికి కూడా మనము ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాం. నేను ఎలక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటి, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ తీసుకురావాలి మనం. ఆ దిశతో నేను పనిచేస్తున్నాను. మీరు నా క్యాంపెయిన్స్ చూసినా కానీ నేను చేసే ప్రతి ఒక్క క్యాంపెయిన్ నరేంద్ర మోడీ గారి కోసమే. నేను ఇప్పుడు చేసే క్యాంపెయిన్ కూడా
భావితరాల భవిష్యత్తు కోసం, భారతదేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలి. ఎందుకంటే నా సోషల్ మీడియా చూడండి. ఓకే. సో నా కంప్లీట్ నా మైండ్ సెట్ కానీ, నా విజన్ కానీ మోడీ గారిని మళ్ళీ తీసుకురావాలి మనందరం కలిసి. మీరు వస్తే మీరు సినిమాలకు, ఈ సీరియల్స్కి వాళ్ళకి అనుబంధంగా ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి సపోర్ట్ బీజేపీకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? 100% నా కోసం వస్తారు. అంటే చాలా మందికి ఒక పార్టీ విధానం కొంతమందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ నా కోసం నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో 100% నాకు సపోర్ట్ ఇస్తారు.